హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మిన్ను వ్లాగ్స్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఆ రోజంతా ఫుల్ వర్షం, 4కి లేసాను. అప్పుడు వర్షం అయితే చాలా ఫుల్గా వస్తుంది చూడండి. ఇంకా అయితే తెల్లారలేదు. ఇక ముగ్గు కూడా ఏదో అలా వేసాను అంతే. వర్షం వస్తూనే ఉంది కదా, అందువల్ల. ఇక ఇప్పుడైతే 5 అయిపోయింది చూడండి. 4కి లేసాను, 5 అయ్యింది టైం అయితే. మొత్తం ఇల్లంతా ఊడ్చుకొని అంటే నేను ముందు రోజు ఏం చేసుకోలేదు, ఆ రోజే చేశాను పనులన్నీ కూడా. ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఎందుకులే బాబుతో అవ్వదులే అని చెప్పి ఇక 4కి లేసి మొత్తం అన్నీ కూడా చేసుకున్నాను. మిన్ను అయితే పడుకున్నాడు, వాళ్ళ డాడీ మిన్ను. నేనైతే మెల్లగా చేసుకున్నాను. వాళ్ళు వేసినా కూడా వాళ్ళ డాడీయే చూసుకున్నాడు, నేనైతే ఏం చూడలేదు. ఈ పనులన్నీ కూడా ఆ రోజే పెట్టుకున్నాను. కడుక్కోవడం అన్నీ కూడా మార్నింగే, గుమ్మాలకి పసుపు రావడం అన్నీ కూడా ఆ రోజే చేశాను. ఈసారి వినాయక చవితి మేము చేసుకున్నాం. మా పెళ్ళైన కాడి నుంచి కూడా 6 ఇయర్స్లో ఎప్పుడూ కూడా చేసుకోలేదు. మేమిద్దరం కలిసి, మా మిన్నుతో కలిసి ఫస్ట్ టైం చేసుకున్నాము. ఇక ఇల్లు అయితే మాపు పెట్టేశాను. మొత్తం కూడా మాపు పెట్టేసేసి, అంటే ఆ రోజు పెట్టలేదన్నా కదా, ఆ మార్నింగే పెట్టాను. ఇక స్నానం చేసి వచ్చేసి గుమ్మాలకై పసుపు రాశాను. 8 గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మాలు మొత్తానికి ఆ రోజు అంటే తొలి పండగ కాబట్టి అన్నిటికి ప్రతి దానికి మనం బొట్లు పెట్టుకోవాలి కదా, ఆ రోజే పెట్టుకున్నాను. ముగ్గులైతే ఈ విధంగా వేసాను. ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గుమ్మాలన్నిటికి కూడా ముగ్గులు వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఫోటోలన్నిటికి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. స్నానం చేసి వినాయక చవితి రోజునే పెట్టాను, ముందు రోజు అయితే ఏం పెట్టలేదు. అందుకే ప్రతిదీ కూడా ఆ రోజునే చేసుకున్నాను. దేవుని ఫోటోలకి, ప్రతి విగ్రహానికి పెడుతుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉండిద్దో కదా. బొట్టు పెట్టుకుంటే ఆ ఫోటోలు ఎంత అందంగా కనపడతాయో కదా. గంధంతో పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటాయి, అప్పుడే పెట్టినట్టే కనపడతాయి. అందుకే నేను ఎక్కువ గంధంతోనే పెడతాను బొట్టు అన్నది. ఇక్కడైతే కింద టైల్స్ కాబట్టి ముగ్గు కనపడదు కాబట్టి కొంచెం పసుపు రాసి దానిపైనే ముగ్గు వేస్తున్నాను. స్పీడ్ మోషన్స్ ఎందుకు పెట్టానంటే లాంగ్ అయిపోద్దేమో వీడియో అని స్పీడ్గా పెట్టాను. ఇది అయితే మొత్తం పెట్టలేదు, ఇక్కడ వరకే. ఇక అయితే కింద విగ్రహాన్ని నిలబెట్టుకోవడానికైతే నేను ఇలా బ్లౌజ్ ముక్క అయితే వేసుకున్నాను. దేవుడి నైవేద్యం అయితే సేమ్యా పాయసమే వేసాను. నేను పాల తాలికలు ఏమి వండలేదు, ఎందుకంటే మేము పీటల మీద కూర్చోవాలి కాబట్టి మేమే విగ్రహాన్ని ఇచ్చాము. అందువల్ల మేమే ఫస్ట్ రోజు పీటల మీద కూర్చుంటున్నాం. అందువల్ల అన్నీ ఫాస్ట్గా చేసాను. ఇక దేవుడికి కొడుగులు అయితే పిండితో చేశాను. సల్లవిడి వడపప్పు ఒకటి చేశాను. ఇదే దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఈసారి మాకు స్పెషల్ ఏంటంటే ఈ వినాయక చవితికి మా మిన్ను కూడా ఉండటం మాకు స్పెషల్. ఫస్ట్ టైం మా మిన్నుతో మేము వినాయక చవితి అయితే జరుపుకున్నాము. ఎంత బాగా జరుపుకున్నామంటే మా పెళ్ళయ్యాక కూడా ఫస్ట్ టైమే. ఇప్పుడు వరకు కూడా ఆయన డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు దాకా కూడా వినాయక చవితి జరుపుకోలేదు. ఎప్పుడూ నేనే జరుపుకునేదాన్ని ఒక్కదాన్నే. మా ఇల్లు కట్టాక ఇది సెకండ్ వినాయక చవితి. నేను పూజ చేసుకుంటుంటే ఇక్కడ చూడండి, పక్షి వర్షానికి వచ్చి ఇక్కడ వాలింది దేవుడి మీద. ఎంత ఆనందంగా ఉందో ఆ రోజున రావటం. ఇక ఇవన్నీ కూడా సదురుకుంటున్నాను. మొత్తం కూడా మాకు పాలీలు ఉన్నాయి కాబట్టి పాలీలు కూడా కట్టుకుంటున్నాము. వినాయకుడికి ఒడ్డు కానీ కింద ఏమన్నా వేయాలి కదా, నేనైతే బియ్యం వేసుకుని పెట్టుకున్నాను. దేవుడికి ఇక మొత్తం కూడా సదురుకుంటున్నాను. 4కి లెగిసాను కదా, 8 కల్లా అయిపోతే వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇక్కడే 9 అయిపోయింది. ఇక పూజ అన్నీ అయ్యేపాటికి మా అమ్మకి హెల్ప్ చేద్దామని. అంతా వర్షమే, వీడియో అయితే వెళ్ళేటప్పుడు ఏమీ తీయలేదు. ఇక్కడైతే పూజ చేస్తున్నాము ఇద్దరం కూర్చుని. మా మిన్ను అయితే పడుకున్నాడు, అప్పుడే ఏడ్చి వాడు అప్పుడే పడుకున్నాడు. ఇక మేము దీపారాధన చేసుకుంటున్నాం ఇద్దరం కూర్చుని. మాకు పాలీలు ఉన్నాయి కాబట్టి పాలీలు అయితే కట్టుకున్నాము. అక్కడ పైన అయితే నేను పిండి దీపారాధన చేశాను ఫోటోలు కాడ. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేసుకున్నానో. ఫస్ట్ టైం చేసుకున్నాం మా హస్బెండ్ మేము కలిసి.
చాలా మనసుకి ప్రశాంతంగా ఉంది. ఇంత బాగా జరుగుద్దని కూడా అనుకోలేదు. ఇది అయిపోగానే ఇక మేము పీటల మీద కూర్చుంటున్నాం కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా మిన్ను అయితే లేచాడు. చూడండి, దేవుడు ఇంకా అలాగే చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిన్ను ఇప్పుడే లేచాడు, దండం పెట్టుకున్నాడు. మిన్ను కూడా దేవుడు అంక చూడండి ఎలా చూస్తున్నాడో. మేమైతే ఇప్పుడు మేము పీటల మీద కూర్చుంటున్నాం. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక రెడీ అయ్యి వెళ్ళాలి. ఇదే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వేసుకున్నావా? అమ్మమ్మ ఇంటికి వెళ్దామా? అమ్మమ్మ ఇంటికి వెళ్ళి పీటల మీద కూర్చుని వస్తాం కదా. ఇంకో ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. మిను హాయ్ చెప్పురా. ఓ మిను చెప్పవా? హాయ్ ఫ్రెండ్స్. విగ్రహం తీసుకురావడానికి అయితే రమ్మన్నారని వెళ్ళాము. సింగరాయపాలెంలో నాగేంద్ర స్వామి టెంపుల్లో పెట్టారు. అక్కడ నుంచి కూడా మా గ్రామంలోకి తీసుకువెళ్ళారు డబ్బులతో అండ్ టపాకాయలు ఇవన్నీ వేసుకుంటూ. ఇక్కడైతే చిన్న వీడియో క్లిప్ తీశాను. వర్షం చూడండి అసలు ఎలా వచ్చిందంటే ప్రతి చోటన ఉన్నట్టుంది. వర్షం అంత ఫుల్గా వచ్చింది. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు. డెకరేషన్ కూడా బాగుంది కదా, చాలా బాగుంది. విగ్రహం అయితే వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దించుతున్నారు. ఎంతమంది పట్టుకున్నారో 7 అడుగుల విగ్రహం మేమే తీసుకున్నాం. బందర్లో తీసుకున్నారు కమిటీ వాళ్ళు. మేము మనీ అయితే ఫోన్పే చేసాం. వాళ్ళకి నచ్చింది వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక వాళ్ళందరూ కూడా విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి తీసుకొస్తున్నారు. 11:30 అయిపోయింది ఆ వర్షం వల్ల అనుకుంటా. మేము పీటల మీద కూర్చుని వెళ్ళేపాటికి 3 అయిపోయింది. అప్పటికే గ్రీన్ కలర్ బొమ్మ చాలా అందంగా ఉంది కదా. విగ్రహం అయితే ఎంతమంది పుచ్చుకున్నారో చూడండి. ప్రతి ఒక్కరు కూడా అలా పుచ్చుకోవాలి కదా. ఇక విగ్రహాన్ని అయితే అక్కడ పెట్టేశారు. అదిగోండి మా బ్యానర్ కూడా వేయించారు విగ్రహం ఇచ్చినందుకు అక్కడ. ఆ వీడియో కూడా కొంచెం తీసాను ఆ బ్యానర్ని. డెకరేషన్ అయితే చాలా బాగుంది. సాంబశివరావు గారి డెకరేషన్, మా ఊరే. చాలా బాగుందండి డెకరేషన్ అయితే. ఈ పిల్ల వచ్చేసి మా అమ్మాయి అవుద్ది. ఇక అందరూ కూడా కూర్చున్నారు. అసలు ఎంత వర్షం. ఈడ మా అన్నయ్య. వర్షం చూడండి ఎంత. ఇక మా అమ్మ వీళ్ళందరూ వచ్చేసారు. ఇంకా పూజగా అయితే సిద్ధంగా ఉన్నాము. పంతులు గారు అవన్నీ చేస్తున్నారు. మేమైతే కూర్చున్నాము. వినాయక చవితికి ఇప్పుడు దాకా లేవని చెప్పాం కదా. ఎంత ప్రశాంతంగా ఉందంటే పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ బొమ్మ చూడండి ఎంత అందంగా ఉందో కదా, చాలా బాగుంది. మేము ఇచ్చామని కాదు కానీ మేము చూడలేదు విగ్రహాన్ని అయితే. వాళ్ళ హస్బెండ్. ఇదైతే ఈవినింగ్ టైం కూడా కూర్చోవాలి కదా, అప్పుడు కూర్చున్నాము. ఇదైతే మాది. శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా నాన్నలు పెట్టింది. ఇక అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా అప్పుడు దిగిన ఫోటోలు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మన వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మిన్ను చూడండి ఈ డ్రెస్లు ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇవన్నీ కూడా ఆ రోజు పీటల మీద కూర్చున్న రోజు దిగినయే. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.